ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు గుర్తొస్తుంది. ఏంటి? బాబు బాబు బాబు, ఏంటి తాత? ఆకలేస్తుంది బాబు, ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకో బాబు. అదేంటి తాత, ఆకలి నీకేస్తుంటే నాకు బిస్కెట్ ప్యాకెట్ ఇస్తున్నావు? నువ్వే తినొచ్చు కదా. తినడానికి అమ్ముకుంటున్నాను బాబు, ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకో బాబు. ఇదిగో బాబు. బిస్కెట్ ప్యాకెట్ నాకు వద్దులే తాత, నువ్వే ఉంచుకో. అయితే నాకు డబ్బులు వద్దు బాబు. ఏ? నేను కష్టపడి బతకాలనుకుంటున్నాను బాబు, అడుక్కుని బతకాలనుకోవట్లేదు. తాత సూపర్ తాత, నువ్వు ఇంత వయసు వచ్చినా ఒకరి దగ్గర చేయి చాచకుండా నీ కష్టంతోనే బతకాలనుకుంటున్నావు, చూసావా? యు ఆర్ రియల్లీ గ్రేట్. సరే ఇవ్వు. థ్యాంక్స్ తాత. బాబు ఒక్క బిస్కెట్ తిను బాబు. తర్వాత తింటానులే తాత. నా కోసం ఒక బిస్కెట్ తిను బాబు. టేస్ట్ ఎలా ఉందో చూడండి బాబు. ఏంటో నీ మంచితనం. తింటా. ఇది మంచితనం కాదు, వ్యాపార ధర్మం. బిస్కెట్. షర్ట్ బాగుంది. ముసలోడా, ముసలోడు నాకు బిస్కెట్ ఇచ్చి నన్ను బిస్కెట్ చేశాడు. నవాబు బిస్కెట్ ఇచ్చాడా? ఇంకాపుతావా? నా పరువు పోయేలా ఉంది. ఈ అవతారంలో చూసినా నీ పరువు పోతుంది. మరి ఇంత అమ్మాయికుడు వెండి నువ్వు. సరే పద, ఇంటికెళ్దాం. ఏంటి, షర్ట్ లేకుండానా? ఎక్కడో ఒక చోట కొనుక్కుందాంలే, పద. రే చంటి, చంటి. ఏంటన్నయ్యా, ఉదయం అనగా వెళ్ళావు, మట్టి తీసుకురావడానికి ఇంతసేపా? మట్టి తేవడం అంటే ఇదేదో ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ పెట్టడం అంత ఈజీ అనుకుంటున్నావా? మంచి మట్టి ఎక్కడుందో వెతకాలి, తవ్వాలి, తీయాలి, కవర్లో వెయ్యాలి, ఇంటికి తీసుకురావాలి. అయితే చాలా కష్టపడ్డావు అన్నమాట. అవునండి, చాలా కష్టపడ్డాడు. అవునమ్మా, వీడు నీకెక్కడ కనపడ్డాడు? రోడ్డు పక్కన కారాపి నిద్రపోతుంటేను నిద్రపోవడం ఏంట్రా? అది అంటే మట్టి తవ్వి తవ్వి అలిసిపోయాను కదా, కాస్త రిలాక్స్ అవుదామని చెప్పి రోడ్డు పక్కన కార్ పార్క్ చేసి పడుకున్నాను. అదే చెప్పింది కదా. సరే అలాగే అనుకోండి.
అవును, నువ్వు ఇందాక వెళ్ళినప్పుడు వేసుకున్న షర్ట్ ఇది కాదే. ఇప్పుడు వేరే షర్ట్లో ఉన్నావేంటి? కనిపెట్టేసరే, ఇప్పుడెలా? అవునరా, షర్టు మారిందేంటి? అది అది షర్ట్ ఎందుకు మార్చారు బావగారు? ఆ, అంటే అది హాయ్ ఆంటీ, హాయ్ అక్షిత, హాయ్ సాన్విక, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అవునమ్మా, మీ ఇంట్లో వాళ్ళు మీరు టాపిక్ డైవర్ట్ అయిపోతున్నారు. ఇందాక మీరంతా చరణ్ ఏదో అడుగుతున్నారు. ఆ షర్ట్ గురించి అనుకుంటా. దొంగ మొహందానా, వాళ్ళు మర్చిపోతే భువన వచ్చి టాపిక్ డైవర్ట్ చేస్తుంది అనుకుంటే మళ్ళీ గుర్తు చేస్తుంది. అవునరా, షర్ట్ ఎందుకు మార్చావు? అంటే నాన్న షర్టు అది నేను చెప్తాను. హేయ్! నువ్వు చెప్పావంటే బాగుండదు, చెప్తున్నాను. ఎందుకంత కోపం? నువ్వు మట్టి తవ్వేటప్పుడు స్లిప్ అయి పడిపోతే షర్ట్ అంతా బురదైపోయింది. దాంతో షర్ట్ పడేసి కొత్త షర్ట్ కొనుక్కున్నావు. చెప్పొద్దా? ఓహో! దాని గురించి చెప్తున్నావా? మరి దేని గురించి చెప్తుందనుకున్నావురా? ఆ, అదే అన్నమాట మ్యాటర్. షర్టు డ్యామేజ్ అయింది, అందుకే కొత్త షర్టు కొనుక్కొచ్చా. జరిగింది చెప్తానేమోనని భయపడినట్టున్నాడు. ఇదిగో మట్టి అయితే తీసుకొచ్చాను. ఇక విగ్రహం సంగతి మీరు అందరూ చూసుకోండి. అంటే వినాయకుడి విగ్రహం మీరు ఇంట్లోనే చేసుకుంటారా? అసలు ఇంత కష్టపడి మట్టి తీసుకురావడం ఎందుకు? మార్కెట్కి వెళ్తే విగ్రహం కొనుక్కోవచ్చు కదా. మన ఇంట్లో ప్రతి సంవత్సరం మట్టి వినాయకుని పెట్టి పూజ చేస్తాం కదమ్మా. మార్కెట్లో కూడా మట్టి వినాయకుళ్ళు దొరుకుతాయి మావయ్య గారు. దొరికినా ఎన్నో సంవత్సరాలుగా మా నానమ్మ మట్టి తెచ్చి తన చేతులతో విగ్రహం చేసి పూజ చేయటం అలవాటు కదా నానమ్మ? అవునరా. అరే, మా ఇంట్లో కూడా నేనే మట్టి విగ్రహం చేస్తూ ఉంటాను. మరి మీ ఇంట్లో విగ్రహం చేసి పూజ చేసుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా మమ్మీ డాడీ బయటకు వెళ్తే పండగ చరణ్ వాళ్ళతో కలిసి చేసుకుందామని ఇక్కడికి వచ్చాను. మంచి పని చేశావు. ఇంతకీ విగ్రహం ఎవరు చేస్తున్నారు? నువ్వు చేయొచ్చు కదా సుమా. లేదండి, ఉదయం నుంచి నాకు కొంచెం నీరసంగా ఉంది, నేను చేయలేను. ఎప్పుడు నానమ్మే చేస్తుంది కదా, ఈసారి కూడా ఈ డ్యూటీ నానమ్మకే ఇచ్చేద్దాం. ఒరేయ్, నా కొంట్లో ఓపుకున్నంతకాలం నేనే చేశానురా. ఇప్పుడు వినాయకుడి విగ్రహాన్ని నా చేతులతో నేనే చేయాలన్నా ఓపిక లేదు. మీలో ఎవరో ఒకరు కానివ్వండి. అయితే విగ్రహాన్ని మీ తరఫున నేను చేస్తాను బామ్మగారు. మాయమ్మే.